హలో బ్రదర్. హలో, ఏం చేస్తుంటారా? నేను ఎంప్లాయీ అండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి పాలన ఎలా ఉంది? చాలా బాగుంది, మంచి పరిపాలన ఇస్తున్నారు. ఈ పథకాలు అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. పథకాలు అతను ఏవైతే చెప్పారో అవి తూచా తప్పకుండా పాటిస్తున్నారో ప్రజలకు మాత్రం చాలా అద్భుతంగా అన్ని విధాలు అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రజలు మాత్రం చాలా మెప్పు పొందుతున్నారు ఈ పరిపాలనలో. ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి కూడా అందని సంక్షేమ పథకం ఉండదు, ప్రతి సంక్షేమము ప్రతి ఇంటికి అందుతుంది. జగన్ గారి పరిపాలన మాత్రం చాలా అద్భుతంగా ఉంది. మరి జగన్ గారి నవరత్నాలు అన్నారు కదా, నవరత్నాల్లో ప్రజలకి ఏమేమి పథకాలు వస్తున్నాయి? నవరత్నాల్లో అమ్మఒడి అయితే అవని, రైతు భరోసా అయితే ఏంటి, ఇళ్ళ స్థలాలు అయితే ఏంటి, ఫీజు రియంబర్స్మెంట్ అయితే అవనివ్వండి. తర్వాత ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తూచా తప్పకుండా ప్రతిదీ కూడా పాటిస్తున్నారు. ప్రతిదీ కూడా సంక్షేమ పథకం అనేది ప్రతి ఇంటికి వెళ్తుంది. మరి ప్రతిపక్షం వాళ్ళు అంటున్నారు జగన్ గారు ఓన్లీ వైఎస్ఆర్ కార్యకర్తలకే పథకాలు ఇస్తున్నారు అన్నారు. మరి జగన్ గారు అవి పేదలందరికీ ఇస్తున్నారు లేకపోతే పార్టీ పరంగా ఇస్తున్నారా? ఓన్లీ పేదలకే బాగా అతను మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా పేదలకే ఆలోచించారు. ఇందులో ఒకటి ఈ అవినీతి అనేది మాత్రం నిర్మూలించబడింది. అంటే ఇలాంటిది అసలు సమస్య లేదు. ఇది వరకైతే వాళ్ళకే చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా పేదవాడికి డైరెక్ట్గా అకౌంట్లో వెళ్తుంది. చాలా లబ్ధి పొందుతున్నారు పేదవాళ్ళు అనేవాళ్ళు. ఇది పరిపాలన మాత్రం చాలా బాగుంది. మరి అలాగే అప్పుడు 17 మెడికల్ కాలేజ్ తేవడం జరిగిందని చెప్తున్నారు జగన్ గారు. అది నిజమా అబద్ధమా? నిజమే, అది తీసుకొచ్చారు 17కి. ఇప్పుడు నర్సీపట్నం ఉంది, 500 కోట్లు పెట్టి మెడికల్ కాలేజీ మా పరిపాలన కట్టిస్తున్నారు. అలాగే తాండవ రిజర్వాయర్ అది డెవలప్మెంట్ అది అవుతుంది. అభివృద్ధి పనులు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ డెవలప్ అయ్యాయి, తర్వాత సచివాలయాలు డెవలప్ అయ్యాయి. ఇది వరకు ఇవన్నీ ఉండేవి కాదు కదా. రైతు భరోసా అయితే సచివాలయం అయితే అవనివ్వండి, తర్వాత స్కూల్స్ అయితే అవనివ్వండి. చాలా పిల్లల స్కూళ్ళు మంచి హై రేంజ్లో ఉంటున్నాయండి. కార్పొరేట్ స్కూళ్ళు మించి ఉంటున్నాయి ఇవన్నీ. ఇంగ్లీష్ మీడియం పెట్టారా స్కూల్స్లో? ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం జరుగుతుందండి. ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది. పిల్లలు కూడా ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నారు. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంట? పక్కా వైఎస్ఆర్, అందులో డౌటే లేదు. మరి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసారు కదా, ఏం డౌట్ లేదా? అస్సలు వాళ్ళే చెత్తండి, వాళ్ళు లేదో గుంపులుగా వస్తారు కానీ ఎవరో జగన్ గారే గెలుస్తారు. అందులో పక్కా 100% క్లారిటీగా చెప్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మించి హామీలు ఇస్తున్నారు కదా. అవన్నీ ఏంటంటే జస్ట్ జనాలని అలా ఆకట్టుకోవడం కోసం చేస్తున్నారు కానీ ఇంకా ఆయన మొత్తం అన్నీ ఈయన ఇచ్చేస్తూ ఉంటే ఇంకా ఆయన ఏమిస్తారో ఆయన ఇవ్వడానికి లేదు, ఛాన్స్ లేదు. మొత్తం ఈయన ఇస్తున్నారు కాబట్టి ఏదో ఎలక్షన్స్ అంటే ఏదో ఆడవాడిగా చేస్తున్నారు అంతే తప్ప సమస్య లేదు. వాళ్ళు ఏమి ఇవ్వరో జనాలని ఇలాగ మభ్య పెట్టి చేసుకుందామని చేస్తున్నారు కానీ అసలు చంద్రబాబు నాయుడు, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ వీళ్ళందరూ ఏకమై వచ్చినా సరే జగన్ ఏమి ఓడించలేరు.